మేడం దిగండి. ఎవడాడు? మొన్న గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా మేడం, ఇతనికే. నా ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఓవరాక్షన్ చేస్తున్నాడు. ముందవి తీయమని చెప్పు వాడికి. హాయ్ సార్. హాయ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. 50 crores ప్రాజెక్ట్ ఓకే అయింది ఈ మేడం గారికే. మేడం అంటే మీరా? ఎవరో ఏజ్డ్ పర్సన్ అనుకున్నా, బట్ యు ఆర్ లుకింగ్ వెరీ యంగ్ మేడం. కంగ్రాట్స్. ఎలా చేస్తారు ఇలాంటి చీప్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? మీ కాంట్రాక్ట్ బడ్జెట్ నా కంపెనీ ఎంప్లాయీస్ 1 month శాలరీ అంత కూడా ఉండదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రంగనాథ్ కంపెనీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రంగనాథ్ ప్రైవేట్ లిమిటెడ్ CEO. అయితే మా నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? కార్పెంటర్, చెక్క పని. మా నాన్న చేసే పనికి నా ఫీల్డ్ కి సంబంధం లేదు, బట్ నువ్వు మీ నాన్న చేసే బిజినెస్ నువ్వు చేస్తున్నావు. మా నాన్నగారు నా గురించి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలే, బట్ మీ నాన్నగారు ఆయనే టెండర్ వేసి, ఆయనే కాంట్రాక్ట్ తెచ్చి, ఆయనే వర్క్ ఫినిష్ చేసి ఆఖరికి క్రెడిట్స్ నీకు ఇస్తున్నారు. ఏంటి మండుతుందా? నీకో విషయం చెప్పానా? నేను చిన్నప్పుడు వేసుకొని తిరగడానికి చెప్పులు కూడా ఉండేవి కావు, బట్ ఇప్పుడు నా షూ కాస్ట్ 5,000 రూపాయలు. నీకు నచ్చక సరదాగా ఆడి తీసేసి బెంచ్ కొన్నావు అనుకో, బలిసినోడు కూతురు కారు మార్చిందిరా అంటారు. అదే నేను రోడ్డు మీద వెళ్తుంటే, వీడు తిరగడానికి చెప్పులు లేని స్థాయి నుంచి 5,000 రూపాయల షూ వేసుకునే స్థాయికి వచ్చాడ్రా అని ప్రైడ్ గా చెప్తారు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు చూసుకొని నీకే అంత బలుపుంటే ఓన్ టాలెంట్ తో పైకి వచ్చిన బ్రాండ్ మేడం ఇది. నాకెంత బలుపు ఉండాలి? ఏమన్నావు? మీ కంపెనీలో ఎంప్లాయీస్ కి ఇచ్చేంత శాలరీస్ అంత ఉండదు నా కాంట్రాక్ట్ అన్నావు కదా. గుర్తు పెట్టుకో, నీకే పార్ట్నర్షిప్ ఇచ్చే రేంజ్కి వస్తా. ఇదంతా చూసి నువ్వు నన్ను బలుపు అనుకున్నావు అనుకో, నాకు బలుపే, కానీ తాత అయ్యలు ఇచ్చిన డబ్బుల వల్ల వచ్చింది కాదు, ఓన్ గా తెచ్చుకున్న బ్రాండ్.